కాంపిటేటర్స్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఓకేనా ఓఐసి గురించి చెప్పుకుందాం. ఆర్గనైజేషన్ ఆఫ్ ఓకేనా ఇస్లామిక్ కోఆపరేషన్. అసలు ఓఐసి ఎందుకోసం వచ్చింది? ఓఐసి ఓకేనా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఎందుకంటే ఓకే టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ముస్లిం వరల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ పీస్, ప్రపంచ శాంతి కోసం. అయితే ఇది ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సెకండ్ లార్జెస్ట్. మరి ఫస్ట్ లార్జెస్ట్ ఎవరంటే యుఎన్ఓ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఏంటి ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే 2 or more నేషన్స్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ దేశాలు కలిసి ఒక కామన్ ఇష్యూస్ గురించి ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉన్న దేశాలన్నీ ఒక ఇంటర్నేషనల్ పీస్ కోసం ఓకే కృషి చేస్తారు. సో అలాంటి ఇంట్లో వచ్చేసి ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో ఓఐసి అనేది సెకండ్, ఫస్ట్ వచ్చేసి యుఎన్ఓ. ఈ యుఎన్ఓకి కొలాబరేటివ్గా పనిచేస్తుంది ఇది. ఓకే ఇది కూడా ప్రపంచ శాంతి కోసమే, ఇది కూడా ప్రపంచ శాంతి కోసమే పనిచేస్తుంది. ఓకే అయితే ఓఐసి అనేది ఎప్పుడు ఏర్పడింది చూడండి. ఓఐసిలో మనకి 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే 3 టేబుల్ 3 2s ఎంత 6, 3 3s 9. ఓకే అంటే 1969లో ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ దీనికి +3 యాడ్ చేయండి, ఎంత ఇక్కడ రాస్తాం. 1969లో ఏర్పడింది ఓఐసి అంటే 3 లెటర్స్ ఉన్నాయి కనుక 3 టేబుల్ 3 2s 3 3s 3 2s 6 3 3s 9. సో దీనికి మళ్ళీ +3 యాడ్ చేయండి అంటే 1972 69 అంటే ఫస్ట్ అడాప్ట్ చేసి చార్టర్ అడాప్ట్ చేసుకోవడం ప్లస్ నేను ఫస్ట్ మీటింగ్ కూడా ఎప్పుడంటే 1972లో అయింది, ఏర్పడైంది 1969లో. లేకపోతే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ? హెడ్ క్వార్టర్ అంటే సౌదీ అరేబియాలోని జెడ్డా. హెడ్ క్వార్టర్ ఎక్కడంటే జెడ్డా విచ్ ఈజ్ ఇన్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా క్యాపిటల్ ఏంటి? సౌదీ అరేబియా కరెన్సీ ఏంటి? సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్, కరెన్సీ వచ్చేసి రియాద్. ఓకేనా దీని హెడ్ క్వార్టర్ ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ హెడ్ క్వార్టర్ జెడ్డా. ఓకే ఎక్కడంటే సౌదీ అరేబియా. సౌదీ అరేబియా క్యాపిటల్ వచ్చేసి రియాద్, కరెన్సీ వచ్చేసి రియాద్. ఇక్కడ డిఎల్ కొద్ది గుర్తించుకోండి, అదే కాదు రియాద్. ఓకేనా ఇప్పుడు ఓఐసిలో మనకి 3 లెటర్స్ ఉన్నాయి. ఓకేనా 3 లెటర్స్ చూడండి. ఓఐసి 3 లెటర్స్ కాబట్టి 3 పక్కన పెట్టండి. అంటే స్టార్టింగ్ ఎన్ని ఉన్నాయి మనకి? 30 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 57 కంట్రీస్ ఉన్నాయి. ఓఐసిలో ఇండియా మెంబరా కాదంటే ఇండియా మెంబరు కాదు. ఓకేనా ఇప్పుడు ఒక క్వశ్చన్ యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్లో 2019లో ఒక ప్రీవియస్ ఇయర్స్ ప్రశ్న ఒకటి చేసుకుందాం. ఓకేనా చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఈజ్ నాట్ కరెక్ట్? ఇందులో కరెక్ట్ కాంది ఏంటో మనం చెప్పాలి. ఓకేనా నాట్ కరెక్ట్. ఇట్స్ ఏ పర్మనెంట్ సెక్రటరియట్ లొకేటెడ్ ఇన్ జెడ్డా. అంటే సెక్రటరియట్ అంటే దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? జెడ్డా అంటే సౌదీ అరేబియా ఉందా లేదా? నెక్స్ట్ it endeavors to safeguard and protect interest of Muslim world in the spirit of promoting international peace and harmony among various people of the world. అంటే ప్రపంచ శాంతి కోసం ఓకేనా ప్రమోట్ పీస్ అండ్ హార్మోనీ. ఓకేనా ప్రపంచ శాంతి అంటే డిఫరెంట్ వరల్డ్ మధ్య ప్రపంచ శాంతి ఒక సామరస్యాన్ని ఒక శాంతియుత వాతావరణాన్ని కుదర్చడానికి ఈ ఓఐసి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది వరల్డ్. చూడండి లార్జెస్ట్ అంటే ఇది పెద్దదా ఇంకేమైనా ఉందా ఒకసారి చూడండి. ఇట్ హ్యాస్ ఒక కన్సల్టేటివ్ అండ్ కోఆపరేటివ్ రిలేషన్ విత్ యుఎన్ఓ. ఓకేనా యుఎన్తో పాటు కలిసిమెలిసి పనిచేస్తుందా లేదా, ఒక దీనికి దానికి సంబంధం ఉందా లేదా, అలాంటిదే కాదా? ఓకేనా ఇందులో రాంగ్ ఒకటి ఉంది, ఎక్కడో చూసి మీరే ఆప్షన్ ఏ బిఆర్ సిఆర్ డిఆర్ మీరే పెట్టండి.